హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి హిరణ్. ఈ రోజు వీడియోలో ఫ్రెంచ్ నాట్ ఫ్లవర్ ఫిల్లింగ్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆల్రెడీ రింగ్ నాట్ ఫ్లవర్ ఎలా వేయాలి అనేది ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా. సో ఇక్కడైతే నేను మిడిల్లో ఒక మల్టీ కలర్ కుందన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే వైట్ కలర్ జార్ఖాన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను యాంకర్ థ్రెడ్ అనేది డబుల్ షేడెడ్వి యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే సింగిల్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇలాంటి ఫ్లవర్స్కి ఎప్పుడైనా సరే డబుల్ కలర్ అనేది చాలా అంటే చాలా లుక్ వస్తుంది. ఈ థ్రెడ్ని నార్మల్ నీడిలోకి ఎక్కించేసుకున్న తర్వాత నేను ఎక్కడైతే అవుట్లైన్ అనేది గీసానో సో ఆ అవుట్లైన్ మించి కుడుతున్నాను అనమాట. ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే ఇలాంటి ఫ్లవర్ ఫిల్లింగ్స్ చేయాలంటే అవుట్లైన్ అనేది కుట్టేసుకున్న తర్వాత అప్పుడు మిగిలిన స్పేస్లో మనం ఫిల్లింగ్ అనేది చేసుకోవాలన్నమాట. లేదంటే కనుక మనం వేయాలనుకున్న పర్ఫెక్ట్ షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనము ఫ్రెంచ్ నోట్లో అయితే కనుక 3 రౌండ్స్ అనేది వేస్తాము. రింగ్ నోట్లో అయితే జస్ట్ 2 రౌండ్సే వేస్తామన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ అంటే మధ్యలో నేను కొద్దిగా గ్యాప్ అనేది వదిలేస్తున్నాను అనమాట. సో ఆ గ్యాప్ ఏంటంటే మనకి ఫ్రెంచ్ నోట్ అనేది ఫిల్ అయిపోవాలి. ఇలా వేసుకున్న తర్వాత టైట్గా లాగొద్దు. నాకు కింద థ్రెడ్ అనేది పట్టేయడం వల్ల ఫ్రెంచ్ నోట్ అనేది చూసారా ఇట్లా కుచ్చులాగా పడిపోయింది ఫస్ట్ వేసింది. సో గట్టిగా లాక్కోవడము అలాంటివి చేయొద్దు. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫ్రెంచ్ నోట్ వేస్తాం కదా, ఫ్రెంచ్ నోట్ వేసినప్పుడు గ్యాప్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా మధ్యలో కొద్దిగా ఫ్రెంచ్ నోట్ పట్టేంత స్పేస్ వదిలేసుకొని నెక్స్ట్ సైడ్ నుంచి మనము స్టార్ట్ చేసుకుంటే మనకి గ్యాప్స్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. నేను పెట్టే ప్రతి వీడియోలో కూడా నేను చేసే స్టిచ్చింగ్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేస్తాను. మీరు వీడియో అయితే కనుక లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు టిప్స్ అన్నీ కూడా యూజ్ అయితే కనుక యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలామంది వీడియో చూడకుండా ఫస్ట్ డౌట్స్ అడుగుతున్నారు. ఎందుకంటే నాకు డౌట్స్ అడుగుతున్నారని ఎలా అర్థమైందంటే వాళ్ళు అడిగే డౌట్స్ నేను వీడియోలో చెప్తున్నాను అనమాట. సో వాళ్ళు వీడియో చూడకుండా మళ్ళీ డౌట్స్ అడుగుతున్నారు. సో ఫస్ట్ అయితే మీరు వీడియో కంప్లీట్గా చూసి తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రెంచ్ నోట్స్ అనేది వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మ్యాక్సిమం 3 రౌండ్స్ అయితే సరిపోతుంది అనమాట. 4-5 రౌండ్స్ వేసుకున్నారనుకోండి ఈ ఫినిషింగ్ అయితే రాదు. ఇంకా పెద్దగా రావడము లేకపోతే ముడి పడిపోయినట్టు అలా అయిపోతూ ఉంటుంది అనమాట. ఈ ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఫినిషింగ్ కానీ లేకపోతే లుక్ వైజ్ కానీ చాలా బాగుంటాయి అనమాట. నేను ప్రతి వీడియోలో మీకు ఆల్రెడీ షేర్ చేస్తూనే ఉంటాను ఈ ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టమని. బికాజ్ ఎందుకంటే ఇవి వేసుకుంటే కనుక మనం చాలా కంఫర్ట్గా ఉంటాం అనమాట. మగ్గం వర్క్లో ఈ కుందన్స్ జర్దోసి సో అవన్నీ గుచ్చుకున్న ఫీలింగ్ వస్తుంది. ఈ థ్రెడ్స్తో చేసినవి అయితే మనకైనా కానీ లేకపోతే కిడ్స్కి కానీ చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ మనము ఎలాంటి వర్క్ చేసినా కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం చేసే కాంబినేషన్ అనమాట. చాలామంది ఏంటంటే మెయిన్గా డిజైన్ని బేస్ చేసుకుని వర్క్ అనేది చేసేస్తూ ఉంటారనమాట. మనకి మెయిన్గా బేస్ చూడాల్సింది ఏంటంటే కాంబినేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే డిజైన్స్ ఎక్కడో సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చేసి సో అదే డిజైన్ అనేది స్టిచ్ చేయించుకుంటారు. బట్ స్టిచ్ చేయించుకున్న తర్వాత ఏంటంటే మనకి సేమ్ అక్కడ ఫోటోలో ఉన్న డిజైన్కి సంబంధించిన ఫినిషింగ్ అయితే రాదు. అండ్ దానంత అట్రాక్టివ్గా కూడా ఉండదు అనమాట. సో ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.